ఇంత చెప్పిన తర్వాత కూడా నేను రౌడీని గూండాని అని మీరు అనుకుంటే తర్వాత మీ ఇష్టం. నేను వెళ్తున్నాను. కాఫీ డేకి పోని. దేనికి? కోల్డ్ కాఫీ తాగడానికి. బలడే సమయానికి దొరికి సావతీది. రేయ్ మలయ బలడే ఏందిరా? ఏమైందిరా? అప్పుడు ఇక్కడికి వచ్చాడా? అప్పన్న కాదయ్యా, మన చిన్నయ్య మమ్మల్ని ఇలా కట్టిపడేసి ఆ పిల్లని చూడడానికి వెళ్ళిపోయాడు. ఒంటరికి వెళ్ళాడా? అవునయ్యా. అమ్మాయిని చూడాలంటే ఒంటరిగానే కదండి వెళ్ళాలి. పనికి రాని దద్దమల్లారా. ఏందిరా? ఏమైంది? తండ్రి బిడ్డలు ఎక్కడున్నా బయటికి లాక్కొస్తాను చూడు. మీ దగ్గర నేను ఎన్నాళ్ళ నుంచి విశ్వాసంగా పనిచేస్తున్నాను. ఈ చిన్న పిల్లలందరూ కలిసి ఈ అప్పుతో చెలగాటం ఆడారు. దీన్ని తీసుకెళ్తే లగెత్తుకొస్తారు చూడు తండ్రి కొడుకులు. వద్దప్పన్నా, వదిలేయప్పన్నా. నా తమ్ముడే పోయాడు. నువ్వేందే? హలో అన్నా, అప్పు మన ఇంటి కోటలను ఎత్తుకుపోయాడు. అయ్యా, ఒక తప్పు జరిగింది. ఏంద్రా? ఆ అప్పు మన కాబోయే కోడలు ఎత్తుకుపోయాడట. చెప్పండి అయ్యా. నా కోడల్ని ఎత్తుకెళ్ళాడు నాతో చెప్పడం కన్నా నీ పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళాడు నా కొడుకుతో చెప్పు. అలాగయ్యా. ఈ రోజు నా కొడుకు కత్తి దుయ్యడం నేను ఏడుక చూడాలా? పోరిని తీసుకురాగానే వచ్చేసినావు. ఇప్పుడు నీ బాబు కూడా వస్తాడు. అబ్బా కొడుకులు కలిసి నా తమ్ముడిని చంపేసి ఇప్పుడు నన్ను లేపేయడానికి ఇక్కడికి వచ్చినావా? రారా రారా. నువ్వు మా అన్నయ్యని చంపినప్పుడే నేను నిన్ను అంతం చేయాలనుకోనుంటే నువ్వు మా ఊరు పొలిమేరలు దాటేవాడివి కాదు. నీ చావు భయంకరంగా ఉండేది. చావుకు చావు పరిష్కారం కాదని నేను నిన్ను వదిలేశాను. నేను తను హాయిగా ఉండాలనుకున్నా తను వదిలేరా. నేను కొడితే వాడి అడ్రస్సే గల్లంతా వద్ది అచ్చుగుద్దినట్టు ఆడ్లాగే ఉన్నా ఆడి కుటుంబంలో ఉన్న ఎవడిని ప్రాణాలతో వదిలిపెట్టనురా. రేయ్, ఆడిని నరికి పోగులు పెట్టేయండిరా.
నేను చెప్తున్నానుగా వెళ్ళు. రావయ్యా రా. నీ పెద్ద కొడుకు చావు నెలగో కళ్ళారా చూడలేకపోయావు, కనీసం నీ చిన్న కొడుకు చావైన దగ్గరుండి చూడు. రా. ఏయ్! థు! నా కొడుకుని ఎన్నుపోటు పొడిసి సంపేశానని ఇర్ర మిగుతున్నావా? ఏయ్! నువ్వు మీసమన్న మగాడివే అయితే ఈడితో తలపడి గెలవలా చూద్దాం. పట్టుకో. కత్తికు కండగా నరికి పారైనా. నీకు నీ తండ్రికి ఇక్కడే సమాధి కడతాను. ఈడి శవాన్ని తీసుకుపోయి నీ అన్న పాదాల దగ్గర పొడసాలరా. నీకేమో నీ బిడ్డను చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలని ఆశ, వాడికేమో వాడి తమ్ముడిని చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలని ఆశ. కానీ నాకు మా అన్నయ్య ఆశపడ్డ జీవితం నాకైనా దక్కాలని ఆశ. ఈ ప్రపంచంలో ఏ తండ్రి తన బిడ్డ హంతకుడు అవ్వాలని కోరుకోడయ్యా. కానీ నువ్వు నేను హంతకుడు అవ్వాలని కోరుకుంటున్నావు. నేనేమి చావుకు భయపడడం లేదు, కానీ ప్రతిదానికి ఒకరినొకరు నరుక్కోవడం జీవితం కాదయ్యా. నిజమైన జీవితం అంటే వేరు, అది మేము జీవించాలని ఆశపడుతున్నాం. ఇలా చూడు, నువ్వు మొండి పట్టుదలకుపోయి అన్నయ్య జీవితాన్ని అన్యాయంగా నాశనం చేశావు. నీ కొడుకుల్నే సరిగ్గా పెంచలేని నువ్వు నీ మనవాళ్ళని ఎలా సక్రమంగా పెంచగలవు? నువ్వు మారాలని నీ మనస్ఫూర్తిగా అనుకుంటే చాలు, మేమే నిన్ను వెతుక్కుంటూ వస్తాం. లెక్క పైనుందా లెక్క కిందుందా ప్రేమలోకం ఎక్కడుందో చూపిస్తా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.